ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్యని తిననివ్వండి. పని చెప్పింది తనకు, నీకు కాదు. వెళ్ళి శుభ్రం చేయి. తిన్నాక చేస్తుందిరే నానమ్మా. అప్పటి వరకు నేను ఆగలేనురా. టాబ్లెట్ వేసుకుని త్వరగా పడుకోవాలి. అమ్మగారు, కావాలంటే మీ గదిని నేను క్లీన్ చేస్తానమ్మా. అహల్యమ్మని కూర్చొనివ్వండి. ఏంట్రా, నేను దానికి పని చెప్తే నువ్వు చేస్తానంటున్నావు? చూస్తుంటే నేను తనకు పని చెప్పడం మీకెవ్వరికి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. నేను చెప్పిన పని చేయడం నీకిష్టం లేదు కదా? ఆహా, అయ్యో అదేం లేదండి. మీరు నాకు మొదటిసారి పని చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి క్లీన్ చేస్తాను. ఏం చూస్తున్నావురా? తిను. బంగారాజు, తిన్నావా? అది ఇంకా లేదమ్మా. ఎందుకు ఆలస్యంగా తినడం? పర్వాలేదమ్మా, ఆలస్యంగా తినటం నాకు అలవాటే. ఆలస్యంగా తినడం ఏంటి? ఆ, అంటే అమ్మా, అది ఓ, పర్లేదు బంగారాజు, ఇది కూడా మనిల్లే కదా. నువ్వేం మొహమాట పడకు. నీకేం కావాలో చెప్పు. అంటే అమ్మా, నాకు కాస్త మందు తాగే అలవాటుంది. ఒక్కరోజు నాలుకకి చుక్క తగలందే నోట్లో ముద్ద దిగదు. అహల్య అమ్మగారు భోజనం చేశాక నేను బయటకు వెళ్ళి... దానికెందుకయ్యా అంత నసుకుతావు? పొద్దస్తమానం పనిచేసి కష్టపడతావు. అలసిపోయిన శరీరం సాయంత్రం 4 చుక్కలు తాగితే తప్పేం లేదులే. ఇదిగో డబ్బులు. బయటకెళ్ళి బిర్యానీ తిను. తాగేసి ఇంటికి రాకు. అంకుల్ చూస్తే కోప్పడతారు. బయట పడుకో. అలాగేనమ్మా, బయటే పడుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. త్వరగా డైనింగ్ టేబుల్ని ఖాళీ చెయ్యి. అది తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండకూడదు.
బామ్మగారు మొత్తం పడేశాను. అహల్య పీల్చుకోవడానికి గాలి తప్ప తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకుండా చేశాను. నేను కూడా ఫ్రిడ్జ్కి తాళం వేశాను. అది ఆకలికి తట్టుకోలేక అన్నము రామచంద్ర అని అలమటించాలి. ఆ, ఈ విషయం గౌతమ్కి తెలిస్తే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పిస్తాడేమో బామ్మగారు. అది పేరుకి అనామకురాలు కాని దానికి ఆత్మాభిమానం దండిగా ఉంది. చచ్చిన గౌతమ్కి ఈ విషయం చెప్పదు. బయటకు వెళ్ళిన బంగారాజు కూడా తాగేసి తినేసి బయట పడుకుంటాడు. సూపర్ ప్లాన్ బామ్మగారు. అమ్మయ్యా, అంతా శుభ్రం చేసేసాను. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. భోజనం చేశారా? ఇంకా లేదండి. నానమ్మది చాదస్తమో శాడిజమో నాకు అర్థం కావట్లేదండి. ఆవిడ చెప్పడం మీరు చేయడం. ఇక నుంచి మీకు నానమ్మ ఏం చెప్పినా సరే చేయనని గట్టిగా చెప్పండి. పెద్దావిడ చెప్తే చేయకుండా ఎలా ఉంటానండి? చెయ్యొద్దని నేనే చెప్తున్నాను కదండి. అసలు చాదస్తం ఆవిడదా మీద? అది కాదండి. ఇంతవరకు పెద్దావిడ తన గదిలోకి నన్ను రానివ్వలేదు. నాతో సరిగ్గా మాట్లాడలేదు కూడా. అలాంటిది మొదటిసారి ఆవిడ గదిని శుభ్రం చేయమని చెప్పడం నాకు చాలా ఆనందం వేసిందండి. అది ఆనందం ఏంటండి? ఆవిడ మిమ్మల్ని ప్రేమతో పిలవలేదు, మీతో పని చేయించింది. ఏదైతే ఏముందండి. అయినా ఇదే మా అమ్మమ్మ పని చెప్తే చేయనా? నాకు మా అమ్మమ్మ ఎంతో ఆవిడ కూడా అంతేనండి. మీ కడుపులో బెడ్ ఉన్నాడు. ఇలా డే అండ్ నైట్ స్ట్రెయిన్ అయితే ఆ బెడ్కి ఏమవుతుందో ఆలోచించారా? ఏం కాదండి. పైగా పనులు చేస్తే నాకు ఎక్సర్సైజ్ అవుతుంది కూడా. నేను, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటాం. మా వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా మీకు పాజిటివ్గా తీసుకోవడం అలవాటైంది కదా. ఇందులో మంచి చెడు ఏముందండి? మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నేను స్నానం చేసి వస్తాను. ఎప్పుడూ లేంది నాన్న మహాల్యతో మాట్లాడి తన గదిని శుభ్రం చేయించడం ఏంటి? ఏదో జరుగుతుంది.